ప్రభాస్ స్పిరిట్ ని డామినేట్ చేసేలా ఉంది బ్రో. టెరిఫైయింగ్ గా ఉంది. ఓకే, బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందా? అవునా? సో వెల్కమ్ టు ద డే 1 స్క్రిప్ట్ ఫర్ మాస్ మహారాజా రవితేజ. సో అయినో మనకి మంచి సినిమాలు అయితే దొరికేసింది. సో నెక్స్ట్ స్క్రిప్ట్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. బట్ నేనేం చేశానంటే మనకి మంచి లైన్ దొరికింది కదా అని చెప్పేసి సైలెంట్గా ఉండకుండా ఏని యూజ్ చేసి రవణ లుక్స్ అయితే జనరేట్ చేశాను అనమాట. లుక్స్ మామూలుగా ఉండదు. సో లుక్స్ జనరేట్ చేశానని చెప్పేసి మళ్ళీ సైలెంట్గా ఉంటానా? లేదు, ఆ లుక్స్ తీసుకుని జనాల మధ్యలోకి వెళ్ళిపోయాను అనమాట, వాళ్ళకి చూపించడానికి, వాళ్ళ రియాక్షన్ని తెలుసుకోవడానికి. సో నేనేం చేశాను, సో అలా వెళ్ళి చాలా మంది దగ్గర నేను అడగడం జరిగింది. ఆ లుక్స్ అనేది చూపించడం జరిగింది, ఎలా ఉంది అడగడం జరిగింది. ముందు ఆ వీడియో అయితే ఒక లుక్ వేసుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇంకా నేనైతే బెస్ట్ రియాక్షన్ కావాలి అంటే ఇంకా ఎక్కడ మనకు అంటే కృష్ణకాంత్ పార్క్ అనమాట. సో ఇక్కడ ఈవినింగ్ ఆల్మోస్ట్ చాలా మంది ఉంటారు, బయట కూడా చాలా రివ్యూస్ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ బెస్ట్ ప్లేస్ అయితే అనుకుంటున్నాను నేనైతే, వీళ్ళందరూ రియాక్షన్స్ తెలుసుకోవడానికి. సో చూద్దాం ఎలా జరుగుతుంది అని చెప్పేసి. సో ఎవరు ఫ్యాన్ బ్రో మీరు? నేను అల్లు అర్జున్ ఫ్యానా? సో ఇప్పుడు రవణ లుక్ చూపిస్తా, ఓకే? ఎలా ఉందో చెప్పాలి, హానెస్ట్గా చెప్పాలి సరేనా? ఎలా ఉంది? బాగుందన్న. బాగుందా? బాగుంది. హిట్ అవుతుందంట పక్క. ఇలా ఎప్పుడైనా చూసావు రవణని? చూడలే. ఒకసారి చెప్పు ఎలా ఉంది. బాగుందన్న. బాగుందా? బాగుంది. किसका फैन है? मैं अल्लू अर्जुन. अल्लू अर्जुन का फैन है. तो ठीक है, अब रवाना का लुक्स दिखाता हूँ, देखो बस बोलना है कैसा है करके, ठीक है? ఎవరు ఫ్యాన్? నేను యాక్చువల్గా మహేష్ బాబు ఫ్యాన్. మహేష్ బాబు ఫ్యానా? నేను ఇప్పుడు రవాణా లుక్స్ చూపిస్తా, ఎలా ఉందో హానెస్ట్ గా జెన్యూన్ గా చెప్పాలి. కొద్దిగా గట్టిగా చెప్పండి. ఓకే సరే, ఇప్పుడు నేను రవాణా లుక్స్ చూపిస్తా, ఓకే? ఎలా ఉందో చెప్పండి, సరే హానెస్ట్ గా చెప్పాలి. ఎలా ఉంది? సూపర్ ఉందన్న, మైండ్ బ్లోయింగ్. మైండ్ బ్లోయింగ్. ఇంతకు ముందు ఎలా ఉన్నా ఎప్పుడైనా చూసారు ఇలాగా? ఏ సినిమాలో అయితే చూడలేదు ఇట్లా, ఇప్పుడు చూడలేదా? బాగుందా? బాగుంది, సూపర్. సూపరా? అది ఓకే, అదంతా చెప్పదు. లుక్స్ అయితే బాగున్నాయి అన్న, సూపర్. బాగుందా? ఎలా ఉంది? ఓకే, బాగుంది. బట్ కాకపోతే ఈ లుక్ లో రవితేజ అని చూడడం అయితే ఫస్ట్ టైం. ఈ లుక్ తో అయితే సినిమాలు వస్తే రవితేజ, ఈ లుక్ తో అయితే ఇంతవరకు రవితేజ అని చూడలేదు. సో ఈ లుక్ లో వస్తే చూద్దాం అని అనుకుంటున్నాము, ఎలా ఉంటుందో. ఇట్ ద ఫస్ట్ టైం రవితేజని ఇలా చూడడం. సో ఈ లుక్ లో వస్తే చూద్దామని అనుకుంటున్నాము. అవునా? నచ్చిందా? నచ్చిందండి, బాగుంది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా ఉన్నాయి, ఇంకా రియాక్షన్స్ ఇంకా తెలుసుకుంటూ ఎలా వెళ్ళిపోదాం. अच्छा है. अच्छा है? मैंने ऐसे देखा क्या? नहीं देखा. नहीं देखा? नहीं देखा सही में. कैसे दिख रहा? अच्छा दिख रहा. अच्छा दिख रहा. సో ఎవరి ఫ్యాన్ మీరు? నేను విజయ్ దేవరకొండ ఫ్యాన్. సరే, ఇప్పుడు నేను రవాణా లుక్స్ చూపిస్తా, ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉంది? డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడైనా చూస్తారు ఇలాగా? ఆయన విక్రమార్కుడు అలానే చూసాం గానీ, అంటే యాక్షన్ లో కొంచెం మాస్ అలా ఉంటది కానీ ఇది కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది. ఏ హీరో? ఎన్టీఆర్ ఫ్యానా నువ్వు? అల్లు అర్జున్. నువ్వు? రామ్ చరణ్. అన్న ఎవరి ఫ్యాన్ అన్న మీరు? ప్రభాస్ ఫ్యానా? సరే, ఇప్పుడు నేను రవాణా లుక్స్ చూపిస్తా, ఎలా ఉందో హానెస్ట్ గా జెన్యూన్ గా చెప్పా. బాగుందా? అంటే ఒక అసెటిక్ లుక్ లాగా అనిపిస్తుంది. ఓకే, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా చూసారా? ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, అంటే ఆ ఐస్ ఉన్నాయి కదా, టెరిఫైయింగ్ ఉంది. బాగుందా? రెడ్డి ఉన్నది కదా, రెడ్డిష్ ఉంది కదా, టెరిఫైయింగ్ గా ఉంది. ఓకే, బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందా? సో ఇలా రవాణా చూడడానికి మీరు ఇష్టపడతారా? దానికంటే స్క్రీన్ ప్లే బట్టి మనం చెప్పగలుగుతాం. అంటే పిక్ లో ఓకే, నాకు బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే ప్రజెన్స్, వాయిస్ మెయిన్ గా ఉండి ఎక్స్ప్రెషన్స్ ఉంటే లైక్ చేస్తారు. అందుకే లైక్ చేస్తారు, చాలా లైక్ చేస్తారు. ఓకే, సో వండర్స్ క్రియేట్ చేయొచ్చు అలా లుక్ తోటి. సో అది నాకైతే అన్న చెప్పింది. రైస్ ఉన్నాయి కదా, లైటింగ్ కూడా బాగా ఎఫెక్టివ్ గా చూపిస్తుంది. వచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. మంచిగా ఉందా? బాగుందా? బాగుందా? చెప్పండి, పర్లేదు, ఏమనుకుంటే అది చెప్పండి. బాగుందా? మీకు నచ్చిందా? నచ్చిందా? యాక్చువల్ రవితేజ ఫ్యాన్ కూడా. అవునా? సో ఇలా మీరు చూడాలనుకుంటున్నారా రవాణాని? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా చూసారా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. డిఫరెంట్ జానర్ ట్రై చేస్తున్నారు. అవునా? ఎలా ఉంది? కొంచెం భయంకరంగా ఉందా?
మంచిగా మంచిగా ఉందా? ఎలా ఉంది? బాగుందా? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా చేస్తారా? సో అదే guys, ఇంకా ఎవరైనా దొరికితే బాగున్నాం మనకు. ఇంకా చాలా రియాక్షన్స్ కావాలి నాకు. ఇంకెవరైనా దొరికితే బాగున్నా. బ్రో 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 ఒక్క సెకండ్ బ్రో. బ్రో ఒక సెకండ్ బ్రో. సో ఒక లుక్ చూపిస్తా ఒక హీరోది, ఎలా ఉందో చెప్తారా? రవణది చూపిస్తా, ఎలా మాస్ మహారాజాది. సో ఎలా ఉందో చెప్తారా? కొద్దిగా మైక్ పెట్టుకుంటారా? థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ బ్రో. ఓకే బ్రో. సో ఏ హీరో ఫ్యాన్ బ్రో? పోస్టర్ పవన్ కళ్యాణ్ బ్రో. పోస్టర్ రా? సరే ఇప్పుడు నేను రవాణా లుక్స్ చూపిస్తా. ఓకే. సో ఎలా ఉంది హానెస్ట్ గా జెన్యున్ గా చెప్పాలి, సరేనా? పట్టుకోండి బ్రో. బాగుంది బ్రో లుక్. ఊరమాస్ లుక్. ఊరమాస్ లుక్. ప్రభాస్ స్పిరిట్ డామినేట్ చేసేలా ఉంది బ్రో. అబ్బో ఆహా అంత వద్దలేను బ్రో. లేదు బ్రో, యాక్చువల్లీ నిజం. ఆ హెయిర్ కు, ఆ గుట్టు, ఆ లుకింగ్ చాలా బాగుంది బ్రో. అంటే ఇది ఓల్డ్ లుక్ అంటే డ్యూయల్ లో ఉంటాయి సినిమా పిక్ చూస్తే అలా అనిపిస్తుంది. అది ఇప్పుడేం నేను చెప్పలేను, మీకు ఎలా అనిపిస్తుంది అది మాత్రం. చాలా బాగుంది బ్రో. నేను మాస్ మహారాజా ఈ స్టైల్లో కనుక ఒక్కసారి స్క్రీన్ మీద ఆయన ఫ్యాన్స్ చూసాను. బేసిక్ గా నాకు ఆయన చాలా ఇష్టం. ఆయన కామెడీ టైం బాగుంటది, మాస్ బాగుంటది. ఇలాంటిది విక్రమార్క్ లో చూసాం, బట్ ఇంతకన్నా డబల్ ఉంది బ్రో ఇది. అవునా? ఇది కనుక ఒక్కసారి కనుక స్క్రీన్ మీద పడి ఉంటే ఆయన కష్టాలన్నీ పోతాయి బ్రో. ఇంతకు ముందు ఎప్పుడన్నా రవాణా ఇలా చూసారా? లేదు, ఇదే ఫస్ట్ లుక్. చూడలేదు, చూడరు కూడా. నాకు తెలిసి ఇదే బెస్ట్, ఇదే లాస్ట్ అయితే అనుకుంటా. మేబీ మీది వర్కౌట్ అయితే, లేకపోతే చెప్పలేము. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇది గాయస్ ఇంకా మనకు రివ్యూస్ ఇంకా 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 రియాక్షన్స్ కావాలి, ఇది ఇంకా సరిపోదు. సో చెప్పా కదా గాయస్, నేను క్రియేట్ చేసిన పోస్టర్ జస్ట్ ఏఐతో నేను క్రియేట్ చేయడం జరిగింది. జస్ట్ ఏఐతో మాత్రమే నేను క్రియేట్ చేసా. ఏఐతో క్రియేట్ చేసిన దానికే ఇంత రెస్పాన్స్ వస్తుంది అంటే ఇంకా ఒరిజినల్ పోస్టర్ అయితే ఎలా ఉంటుంది ఇంకా మీ ఊహోకే వదిలేస్తున్నా సీరియస్గా. సో అది నేను ఇంకా రియాక్షన్స్ తెలుసుకుందామని చెప్పేసి ఇంకా వేరే వేరే ప్లేసెస్కి కూడా నేను వెళ్తూ ఉన్నా. సో చూద్దాం, అవన్నీ కూడా అప్లోడ్ చేస్తూ వస్తూ ఉంటా. సో అది ఇది సీరియస్గా తీసుకోండి. నేను అది ఒకటే చెప్తాను మీకు. నాకు మీ సపోర్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎలా ఉంది? మొత్తం మాస్ లుక్ లో ఉంది. ఎప్పుడైనా చూసారు ఇలా రవాణాని? ఫస్ట్ టైం చూడాలి. బాగుందా? నచ్చిందా? నచ్చిందా? ఇప్పుడే ఇంకా టైటిల్ రివీల్ చేయాలని అనుకోవట్లేదు. ఇప్పుడే స్టార్ట్ అయింది మన స్క్రిప్ట్ వర్క్ అన్నది మన అన్నమాట. సో యా, ఎగ్జైటింగ్గా ఉందా? సూపర్ ఎగ్జైటింగ్. అవునా? సపోర్ట్ చేస్తారా నాకు మరి? కంపల్సరీ సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ బ్రో. సో ఎవరి ఫ్యాన్ బ్రో మీరు? అల్లు అర్జున్ ఫ్యాన్. సో ఇప్పుడు రవాణా లుక్స్ చూపిస్తా, ఎలా ఉందో చెప్పండి, హానెస్ట్గా చెప్పండి సరేనా? ఎలా ఉంది? ఫాస్టిక్ లుక్ ఉంది. బాగుందా? చాలా బాగుంది. ఇలా ఎప్పుడైనా రవాణాని చూసారా? లేదు, అసలు చాలా బాగుంది. అవునా? ఎవరు ఫ్యాన్? నందమూరి ఫ్యాన్. సో ఇప్పుడు నేను రవాణా పోస్టర్ చూపిస్తా, ఓకే ఎలా ఉందో చెప్పండి, హానెస్ట్గా చెప్పండి. ఓకే పోస్టర్ లైక్ లుక్స్, రవాణా లుక్స్. ఓకే మంచిగా ఉంది. బాగుందా? బాగుంది. ఇంతకుముందు ఎప్పుడైనా చూసారు ఇలాగా? చూడలేదా? ఎలా అనిపిస్తుంది? అంటే చాలా రగ్గడ్గా మాస్గా అనిపిస్తుంది. అంటే రవితేజ ఎప్పుడైతే నేను చాలాసార్లు మిస్ అయినా, ఒక వెంకీ, ఒక ఏమంటారు దరువు అటెండ్ తర్వాత లుక్ మీద నాకు ఇది నచ్చింది. అవునా? నిజంగా బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇది పంపిస్తారా? మహేష్ బాబు. సో ఇప్పుడు రవాణా లుక్స్ చూపిస్తా, ఎలా ఉందో హానెస్ట్గా చెప్పండి సరేనా? ఎలా ఉంది లుక్స్? స్కేరీగా ఉంది. ఇలా ఎప్పుడన్నా చూసారా? ఎప్పుడు చూడండి. బాగుందా? డిఫరెంట్గా ఉందా? వెరీ స్కేరీ. అవునా? ఫుల్ మాస్ లుక్ వస్తుందా? మాస్ వస్తుంది, ఏదో సైఫై హారర్ టైప్లో వస్తుంది. బాగుంది, న్యూ లుక్. థ్యాంక్స్. సో చూసారుగా రియాక్షన్స్. నేను ఇంతకు ముందే చెప్పాను మీకు, ఇంతకు ముందు ఎప్పుడైనా కానీ ఇంకా ముందు కానీ మీరు రవణని ఇలాగా చూడలేరు కూడా, అలా ఉన్నాయి అన్నమాట లుక్స్. ఇది జస్ట్ ఏతో చేసినందుకే ఇలా ఉంది అంటే ఇంకా ఒరిజినల్గా ఇంకా ఎలా ఉంటుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. డ్యూ టు సమ్ రీజన్స్ నేనైతే ఆ లుక్స్ని ఆన్లైన్లో పెట్టలేను, ఇన్స్టాలో కూడా పోస్ట్ చేయలేను. కొన్ని స్ట్రాంగ్ అయిన రీజన్స్ ఉన్నాయి. కానీ మన ఇన్స్టా ఫాలోవర్స్
తో ఒక సపరేట్ మీటింగ్ అనేది అరేంజ్ చేసి ఇన్స్టా ఫాలోవర్స్ అందరికీ చూపించడం మాత్రం జరుగుతుంది అనమాట పక్కా. సో ఇంకేంటి మన మెయిన్ పర్పస్ ఉండేది ఇంకా స్క్రిప్ట్ వర్క్ అనేది స్టార్ట్ చేయడం అనమాట. సో నేను స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేయకంటే బిఫోర్ ఇప్పటికెళ్ళి స్టార్ట్ చేసా వెళ్ళి ఆల్రెడీ మనకి లైన్ దొరికి దగ్గర ఒక 10 days పైనే అవుతుంది. 10 days నుంచి నేను ఏం చేయట్లేదు. ఈ సంక్రాంతి, ఈ హాలిడేస్ ఇవన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక మేజర్ థింగ్ అనేది నా లైఫ్లో జరిగిందనమాట. నేను ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక ఫిలిం ప్రొడక్షన్ హౌస్ వదిలేసి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడం జరిగిందనమాట. దీనికి రీజన్ ఏంటి అంటే రవణ కోసం. సో నేను ఇంతకు ముందు పనిచేసిన ప్రొడక్షన్ హౌస్లోనే నేను అదే మొత్తం నా టైం మొత్తం ఆ ప్రొడక్షన్ హౌస్లోనే వెళ్ళిపోతూ ఉంది. ఈ స్క్రిప్ట్ కోసం నా టైం అయితే నాకు దొరకట్లేదు. సో నేను బాగా ఆలోచించి ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ నుంచి క్విట్ చేసి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాను అనమాట. ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ సైడ్. 7 years నుంచి నేను ఫిలిమ్స్లో వర్క్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు సడన్గా ఒక డైవర్షన్ అనేది వచ్చేసింది. సాఫ్ట్వేర్ సైడ్ నేను ఏదో అనుకున్నాను కానీ చాలా కష్టంగా ఉంది. అంటే వర్క్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. నా జాయినింగ్ డేట్ రేపు అనమాట. సో ఈరోజు నేను ఈ వీడియో చేస్తూ ఉన్నా. సో చాలా కష్టపడి నాకు సెట్ అయ్యే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నేనైతే ఒక జాబ్ వెతుక్కోవడం జరిగింది. దట్ ఈస్ నా ఫీల్డ్కి రిలేటెడ్ అది. అలా అని చెప్పేసి నేను ఏదో ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏదో టైపింగ్లో కోడింగ్లో అంత సీనే లేదు. మరీ అవుట్ ఆఫ్ ఫీల్డ్ వెళ్తాను, మరీ అంతలాగా వెళ్ళే ఛాన్సే లేదు. సో నేనేం చేశానంటే నా ఫీల్డ్కి రిలేటెడ్గా నాకు యూస్ఫుల్ అయ్యేలాగా నేను ఒక కంపెనీని చూస్ చేసుకున్నా. చాలా కష్టపడి దాంట్లో జాబ్ అనేది తీసుకున్నాను అనమాట. ఈ టైం పీరియడ్ అంతా నాకు 3 months పట్టింది. ఎందుకంటే ఒక ఫిలిం ప్రొడక్షన్ హౌస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఈ అపాయింట్మెంట్ లెటర్స్ కానీ, అప్రిషియేషన్ లెటర్స్ కానీ, ఆ తర్వాత ఈ శాలరీ హైక్ అయినప్పుడు లెటర్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ఈ శాలరీ స్లిప్స్ కూడా బై హ్యాండే చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తుంటాయి అన్నమాట. సో ఇలాంటివి ఏమి ఉండవు. కానీ ఈ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళగానే ఇవన్నీ అడుగుతారు. సో నేను ఆ కంపెనీకి చెప్పడం జరిగింది. నా ఎక్స్పీరియన్స్ మొత్తం వాళ్ళ దగ్గర చూపించడం జరిగింది. ఆ కంపెనీ ఏంటంటే ఒక ఏఐ రిలేటెడ్ కంపెనీ. ఏఐ రిలేటెడ్ వీడియోస్ని జనరేట్ చేసే ఒక కంపెనీ అన్నమాట. దీంట్లో ఎందుకు వెళ్ళాను అంటే ఫ్యూచర్లో నా ఫిలిం మేకింగ్లో కూడా అది యూజ్ అవుతుంది. సో దట్ ఐ క్యాన్ జనరేట్ మై ఓన్ వీడియోస్. సో అందుకని నేను అలాంటిది ఒక చూస్ చేసుకున్నా. ఇంకోటి ఏంటంటే మన ఫిలిం ప్రొడక్షన్ హౌస్లో ఓన్లీ లైక్ సండేనే హాలిడే దొరికేది. దట్ ఈజ్ కూడా షూటింగ్ ఉంటే అది కూడా ఉండదు బేసికల్గా. అండ్ ఎక్కువ టైం లెంత్ కూడా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద వరకు ప్రొడక్షన్ హౌస్లో పని తక్కువ, కానీ షూటింగ్ దగ్గర ఉన్నప్పుడు పని ఎక్కువ అలా పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను రవాణా కోసం స్క్రిప్ట్ రాస్తున్నాను కాబట్టి అదంతా సెట్ అయ్యేది కాదనమాట. సో నాకు ఇక్కడ వర్కింగ్ డేస్ వచ్చేసి ఓన్లీ 5 days అనమాట. ఇంకా సాటర్డే సండే మోస్ట్గా హాలిడే దొరుకుతూ ఉంటుంది. అండ్ ఇది నాకు బాగా తెలిసిన వర్క్ కూడా. ఏ యూస్ చేసుకుని ఏమైనా వీడియో జనరేట్ చేయడం ఇదంతా నాకు తెలిసిన వర్కే. సో అందుకనే నేను ఈ కంపెనీస్ చూస్ చేసుకున్నా. 1 particular టైం వరకే టైమింగ్ ఉంటుంది. ఆ తర్వాత మొత్తం నా టైం మొత్తము నేను రవాణా కోసం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి ఉన్న జాబ్ కూడా మానేయాలో ఉంది. కానీ బట్ మీకు తెలుసు కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టాలు మీకంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది. మానేయలేను. సినిమా ఓకే అయిన తర్వాత అప్పుడు మాత్రమే పాసిబుల్ అయ్యేది. అప్పటిదాకా తప్పదు. సో ఇది మీరు రియాక్షన్స్ అన్ని చూసేసారు. ఇంకేంటి, సో నాకు చాలా డిఎమ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. స్క్రిప్ట్ వర్క్ అన్నా ఫాస్ట్ చేయన్నా, అన్న త్వరగా చేయన్నా, నెక్స్ట్ మంత్ కల్లా ఇలా అయిపోవాలన్నా అలా అయిపోవాలన్నా అని చెప్పేసి వాళ్ళే చాలా వరకు ఐడియాస్ కూడా ఇస్తున్నారు. కొంతమంది అయితే లిటరలీ ఈ లైన్ రాశాను, ఇది ఎలా ఉంది చెప్పనా అని చెప్పేసి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ ప్రేమ చూస్తుంటే నాకు అదే చెప్తున్నాను కదా, నేను చాలా వరకు హీరోస్కి నేను 3 reasons చెప్పేవాడిని, మీరు ఈ సినిమా ఎందుకు చూడాలి అని చెప్పేసి. కానీ ఏ హీరోకి వీడియోస్ కూడా అంత పుష్ అవ్వలే. రవణ్ వీడియో మాత్రం మామూలుగా పుష్ కాలే. నేను అప్లోడ్ చేసిన ప్రతిసారి మినిమం వ్యూస్ అని వచ్చేవి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అది ఇన్ఎవిటబుల్ లాగా ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ బ్లెస్సింగ్స్తో నేను స్క్రిప్ట్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తా. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, నేను సీన్స్ అనేది మీ నుంచి తీసుకుంటా. కొన్ని సీన్స్ నేను మీకు చెప్తా, మీ నుంచి తీసుకుంటా. మీ రెఫరెన్సే నాకు కావాలి. నేను సొంతంగా రాసుకుంటా, ఆబ్వియస్లీ సొంతంగానే అన్నీ చేసుకుంటుంటాను. కానీ అలా అని చెప్పేసి నేను రాసే సీన్సే మోస్ట్గా బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకోను. నేను పబ్లిక్ రియాక్షన్నే ఎక్కువ తెలుసుకుంటూ ఉంటా. ఒక స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత కూడా నేను చాలా మంది మీ దగ్గరే నేను డిస్కస్ చేస్తా. ఎందుకంటే నా దగ్గర రైటర్స్ లేరు. ఇప్పుడు పెద్ద హీరోస్ దగ్గర, ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ దగ్గర 6 to 7 members వాళ్ళు రైటర్స్ ఉంటారు. ఇక్కడ అన్ని రైటర్ నేనే, స్క్రీన్ ప్లే డైరెక్టర్ నేనే, అన్నీ నేనే. కాబట్టి నేనే సొంతంగా నేనే చేసుకోవాలి. కాబట్టి నేను మీ పైన డిపెండ్ అవుతాను.
మీ దగ్గర సీన్స్ తీసుకుంటా, మీ దగ్గర నేను ఐడియాస్ తీసుకుంటా, అన్ని మీకు మీకు చెప్పకుండా అయితే నేను ఏది చెయ్యను అసలు. ఎవ్రీ వీడియో నేను పెట్టున్నాను అంటే నెక్స్ట్ ఆ వీడియోలో ఏదో ఒకటి ఉంటుంది, అది మీరు నాకు కమెంట్లోనే చెప్పాలి లేదా నాకు డిఎం అనే చేయాలి. ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి అయితే నాకు హెల్ప్ చేయండి చాలు, ఇంకేమొద్దు నాకు. సో అది నేను చెప్పాలనుకున్నా. అండ్ త్వరగా రాయన్న స్క్రిప్ట్ అని చెప్పేసి అంటున్నారు కదా, ఇది నేను లైన్ కోసం వెతుకుతున్నప్పుడు నాకు ఒక లైన్ దొరికింది కదా, అదేదో త్వరగా అయిపోయే లైన్ అయిపోయి ఉంటే నేను 3 monthsలో రాసేసేవాడిని. బట్ ఇది ఒక యూనివర్స్ అన్నమాట, లిటరల్లీ ఒక పెద్ద యూనివర్స్. ఈ యూనివర్స్లో ఎవరెవరు రేపు వస్తారో అనేది కూడా నేను చెప్పలేను. సో అలా ఉంది. రేపు ఇదే యూనివర్స్లో మన వీడి దిగొచ్చు, విజయ్ దేవరకొండ దిగొచ్చు, రామ్ చరణ్ అన్న దిగొచ్చు, ప్రభాస్ అన్న కూడా దిగొచ్చేమో, ఏమో నాకు తెలియదు, నాకు లిటరల్ తెలియదు. సో ఈ లైన్ అలా ఉందన్నమాట. సో ఇట్ టేక్స్ క్వైట్ ఎ లాట్ ఆఫ్ టైం. సో చూద్దాం, నేనైతే స్టోరీ లైన్ అయితే నేను రెడీ చేస్తా. సో మనకి ఒక 10K ఫాలోవర్స్ అయ్యే లోపల అయితే సగం స్క్రిప్ట్ అయితే కంప్లీట్ చేసేద్దాం. అలా అని చెప్పేసి నైట్ 10K చేసేయకండి, మళ్ళీ నేను అయిపోతా, అంత నా వల్ల. సో అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఈ వర్క్ మేనేజ్ చేసుకోవాలి, ఈ స్క్రిప్ట్ వర్క్ మేనేజ్ చేసుకోవాలి, ఫ్యామిలీని మేనేజ్ చేసుకోవాలి, ప్లస్ బ్యాచులర్ తెలుసు కదా హైదరాబాద్లో ఒక్కడే జీవితం ఎలా ఉంటుందని. సో ఇవన్నీ మేనేజ్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉందన్నమాట. బట్ ఐ విల్ ట్రై మై హార్డ్ టు గివ్ ద బెస్ట్ స్క్రిప్ట్. నేను రాసిన దాంట్లో బెస్ట్ స్క్రిప్ట్ని డెలివర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ ఇది మన Day 1 స్క్రిప్ట్. ఈ రోజైతే నేను మ్యాక్సిమం స్క్రిప్ట్ వర్క్కి నేను కూర్చుంటున్నా. దీని గురించి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ గాయస్, లవ్ యూ సో మచ్. కింద ఇన్స్టాగ్రామ్ ఒక లింక్ ఉంటుంది, ఫాలో అవ్వండి. ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ కొట్టేయండి, లైక్ కొట్టేయండి. మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్.